ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నువ్వు అనుకుంటూ ఉన్నావు నా భర్తే నాకు సర్వస్వం, నా భర్తే నాకు ప్రాణం అని అనుకుంటూ ఉన్నావు కదూ. నాకు తెలుసమ్మా, ప్రతి ఆడపిల్ల ఇలాగే అనుకుంటారు. మరి నీ భర్త గురించి నువ్వే నమ్మలేనటువంటి అతి రహస్యమైన 3 విషయాలు వింటే నువ్వు గుడ్లు తేలేస్తావు. అలా అని చెప్పి భయపడి వినకుండా ఉంటే కనుక చాలా వరకు కూడా నువ్వు నష్టపోతావు. ఇది నేను నీ మంచి కోసం నీ ముందుకు తీసుకువస్తున్నటువంటి, నీకు మాత్రమే తెలియపరుస్తూ ఉన్నటువంటి రహస్యం. జాగ్రత్తగా తెలుసుకుని నేను చెప్పే మాటలను ఆచరిస్తే చాలా వరకు కూడా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. మనకి చెప్పాలి అని అనుకుంటున్నారు. సందేశం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వింటే మీకు తెలుస్తుందండి. తప్పకుండా వినే ప్రయత్నం అయితే చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. చివరి వరకు వింటేనే కదా మనకు పూర్తిగా అసలు ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం అనేది తప్పకుండా అర్థమవుతుంది. మీకు నమ్మకంతో 100కు 1000% నమ్మకంతో కనుక కనెక్ట్ అయ్యారనుకోండి, సమస్యల నుంచి మీరు బయటపడి ఆనందంగా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా మరి సందేశం ఏంటో తెలుసుకుందామా? తల్లి, నువ్వు నీ యొక్క భర్తను ప్రాణంలాగా ప్రేమిస్తావు. అలాగే నీ భర్త విషయంలో చాలా వరకు కూడా ఆలోచిస్తూ ఉంటావు. నీకు ఏదైనా కూడా తన విషయంలో ఒక స్పెషల్ అనేది ఉంటుంది. అలాగే నేను అతన్ని ఎంత ప్రేమిస్తున్నానో అతను కూడా నన్ను అంతగానే ప్రేమించాలి, అతను కూడా నన్ను అంతగానే ఇష్టపడాలి, అలాగే నాకు విలువను ఇవ్వాలి. నా భర్త ఏ చెడు అలవాట్లకు బానిస కాకూడదు. నా భర్త నా కుటుంబాన్ని నన్ను ప్రేమగా చూసుకోవాలి. మాకు ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది ఎవరికి కూడా ఇవ్వకూడదు. అలాగే నన్ను చాలా కేర్గా చూసుకోవాలి. నాకు చిన్న విషయమైనా సరే కానీ తను ఎక్కువగా ఆలోచించాలి అని చెప్పి ఇలా ప్రతిదీ కూడా నీ భర్త విషయంలో నీకు చిన్న చిన్న కోరికలు అనేవి ఉన్నాయి కదా. తనని నువ్వు డబ్బు కోసం అంతగా ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ కూడాను నీకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి విలువలను సమకూర్చే ఆలోచనలు అనేవి నీ భర్త విషయంలో నీకున్నాయి. ఆ ఆలోచనలు కూడా చాలా అర్థవంతమైన ఆలోచనలు. అలాగే ప్రతి మహిళ కూడా అంటే భార్య స్థానంలో ఉండి ఏ స్త్రీ అయినా కూడా కోరుకునేటటువంటి సర్వసాధారణమైనటువంటి కోరికలు అవి. కాకపోతే ఏదైనా సరే, ఏదైతే నీ జీవితంలో జరుగుతూ ఉందో నువ్వు ఆలోచించే ఆలోచనలకు వ్యతిరేకంగా జరుగుతోంది. అంటే నువ్వు ఏదైనా కోరుకుంటూ ఉన్నావో అది తప్ప, ఏదైతే నువ్వు వద్దు అనుకుంటూ ఉన్నావో అది నీ జీవితంలో జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి నాటకం ఏంటి అంటే కనుక, నీ మాట వింటున్నట్లుగా నీ భర్త నటించడం, నీకు భయపడుతూ ఉన్నట్లుగా నీ భర్త నటించడం, ప్రతిదీ కూడా నీకు చెప్పే చేస్తూ ఉన్నట్లుగా నీ భర్త నటించడం. ఏదైతే చెడు వ్యసనం వద్దు అని చెప్పి నువ్వు పదే పదే తనకు చెప్తూ ఉంటావో అదే తను చేసి నేను చేయలేదు అని చెప్పి అబద్ధం ఆడడం. అలాగే నీ పట్ల కాస్తంత కేరింగ్ అనేది, జాగ్రత్త ఏదైతే ఉంటుందో ఆ జాగ్రత్త అనేది తక్కువగా తీసుకోవడం. ఇవన్నీ కూడా చాలా రహస్యమైనటువంటి విషయాలు. ఇవి ఎవరికీ కూడా తెలియవు అని చెప్పి నువ్వు భావించేటటువంటి రహస్యమైనటువంటి విషయాలు అయితే ఇవన్నీ కూడా నాకు ఎలా తెలిసాయి అంటే కనుక నువ్వు నా భక్తురాలివి. ప్రతి నిమిషము నీ యొక్క మనసులో ఆలోచన ప్రతిదీ కూడా నువ్వు నాతోనే కదమ్మా పంచుకుంటూ ఉంటావు తల్లి. కనుక నీ యొక్క ప్రతి ఆలోచన నాకు తెలుసు. కాకపోతే ఈ రహస్యాలన్నీ కూడా కేవలం నాకు మాత్రమే కాకుండా నీకు బంధువులు అనే పేరుతోటి ఉన్నటువంటి శత్రువులకి కూడా తెలిసిపోయాయి. ఎందుకు అంటే కనుక నువ్వు శత్రువులు అని చెప్పి నీకు నువ్వుగా భావిస్తూ ఉన్నప్పుడు
అప్పటికీ కూడాను అతను మాత్రం తన యొక్క శ్రేయోభిలాషులు, తన రక్త సంబంధీకులు, తన శ్రేయస్సును కోరుకునేవారు, తన మంచి కోరుకునేవారు అని చెప్పి భావిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటున్నటువంటి పూర్తి విషయం ఏంటి అంటే కనుక, బిడ్డ, ఎప్పుడైనా సరే కానీ ఇక్కడ ఎవరు కూడా ఎవరికి నచ్చినట్లుగా ఉండరు. ఎవరి జీవితాలు అనేవి వారికి నచ్చినట్లుగా వారు అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ విషయంలో ఎవరిని కూడా తప్పు పట్టడానికి లేదు. కానీ ఎప్పుడైతే భార్య భర్త అని చెప్పి ఈ బంధం ఏర్పడుతుందో ఆ బంధం అనేది చాలా పవిత్రమైనది. ఈ బంధం అనేది చాలా విలువైనది. ఈ బంధం యొక్క విలువ తెలుసుకున్న ఆ స్త్రీ, మహిళ అంటే ఆ మహిళ ఎవరైతే ఉందో, ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో, వీరిద్దరూ కూడా ఆ బంధానికి విలువను ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి. ఇక్కడ మేము ఇద్దరం కాదు ఒక్కరిమే అనే భావన వారిలో పూర్తిగా కలగాలి. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరికి ఒకరు మేము తోడుగా ఉంటాము అని చెప్పి వారికి వారు ధైర్యంగా అనుకోవాలి. నాకు ఏదైనా కష్టం వస్తే నా భర్త చూసుకోవడానికి ఉన్నాడు కదా అని చెప్పి భార్య అనుకోవాలి. నాకు ఏదైనా కానీ ఒక సహాయం కోరినప్పుడు ఒక స్నేహితురాలిలాగా నా భార్య నాకు సలహాలు ఇస్తుంది కదా అని చెప్పి ఆ భర్త కూడా అనుకోవాలి. అలాగే ఇద్దరూ కలిసి ఒక మాట మీద ఒకే బాటలో నడుస్తూ తన కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. తన బిడ్డలకు ఆదర్శవంతులుగా నిలబడగలగాలి. తన బిడ్డలకు మంచి భవిష్యత్తును అందించగలగాలి. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో చాలామంది కూడా 80% మందిని గమనించుకున్నట్లయితే చాలామంది కూడా అనుకున్నటువంటి ఆలోచన ఏంటి అంటే కనుక, చాలామంది ఎవరి జీవితాలు వారివే. ఇక్కడ మేము ఒకరిమి కాదు, ఇద్దరము. నేను సంపాదిస్తున్న డబ్బు నాకు హక్కు, వారు సంపాదిస్తున్న డబ్బు నా ఇష్టం. నేను ఏ వ్యసనమైనా చేసుకుంటాను, ఏ అలవాటు కూడా ఎవరి కోసము మార్చుకోను. అలాగే కుటుంబానికి ఎంతవరకు తేవాలి, ఎంతవరకు పెట్టాలి, ఎంతవరకు చూసుకోవాలో అన్నీ నాకు తెలుసు. నాకు ఒకరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎవరి మాటకు విలువను ఇవ్వను. నేను ఏంటో టైంకి ఇంటికి వెళ్ళానా, తిన్నానా, బయటకు వెళ్ళిపోయానా అన్నట్లుగా మగ మనిషి ఉంటూ ఉన్నారు. ముఖ్యంగా ఒక మగాడి ఆలోచన అనేది అందరికీ కాదు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, కొంతమందిని ఉద్దేశించి మాత్రమే ఇది చెప్పడం జరుగుతుంది. బిడ్డా, ఈ విషయంలో నీ ఇంట్లో కూడా ఇదే జరుగుతుందా అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే కనుక, భార్యాభర్తలు అంటే ఎప్పుడైనా సరే ఒక బాట మీద నడవాలి. నేను ఇక్కడ ఇద్దరిని విడిపోమని చెప్పడం లేదు. ఎందుకు అంటే అందరి మనస్తత్వాలు అనేవి ఒకేలాగా ఉండవు. కనుకనే తల్లి, నువ్వు ఇక్కడ పూర్తిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, నువ్వు నీ భర్త నువ్వు తిన్నా తినకపోయినా కూడా తిన్నావా అని చెప్పి ప్రేమగా అడగడం, లేదా అలాగే నీ భర్త నీకు ఏదైనా సరే అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, నీకు ఒంట్లో బాగాలేదా, నీకు నేను ఉన్నాను కదా, నీకు అనారోగ్యం అని చెప్పి ఎప్పుడు ఆలోచించవద్దు, భయపడవద్దు. నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను, ఎంత ఖర్చు అయినా కూడా నీ కోసం పెడతాను అని చెప్పి అనడము, లేదా అలాగే ఎప్పుడు నీకు రోగాలే అని చెప్పి నిన్ను తిడుతూ ఉన్నారా, అలాగే తను నీకు ఏదైనా ఇష్టం లేదో ఏదైతే అది అంటే తన యొక్క స్నేహితులతోటి ఎప్పుడు సెలవు వచ్చిన ప్రతిసారి సమయాన్ని కేటాయిస్తూ, అలాగే వారితోటి మద్యం సేవించటం, ఇలా చేస్తూ రాత్రి పగలు అనేది తేడా లేకుండా వారితోటే సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ నిన్ను నీ బిడ్డలను సరిగ్గా పట్టించుకోకుండా మీకు సమయాన్ని ఇవ్వకుండా చేస్తూ ఉన్నారా? నువ్వు దేని గురించి ఎంత వాదించినా కూడా నీ మాటకు విలువ అనేది ఇవ్వడం లేదా? అలాగే నీకు కేవలం ఇంట్లోకి బియ్యము, కూరగాయలు, సరుకులు అంతవరకే తీసుకువచ్చి పిల్లల ఫీజులు ఇవన్నీ కూడా అడపాదడపాగా కట్టి, ఏదైనా ఒక చీర కొనుక్కుందాము అన్నా, లేదంటే కనుక ఒక డ్రెస్ కొనుక్కుందాము అన్నా కూడా
డబ్బులు ఏమాత్రం కూడా ఇవ్వడం లేదా? తన జాగ్రత్తలో తనే ఉండే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా ఏ మార్పు అయినా గతంలో కంటే కూడా ఇప్పుడు నీకు తేడాగా కనిపిస్తోందా? అయితే ఇక్కడ నీ భర్త నీ చెప్పు చేతుల్లో లేరు. ఇక్కడ చెప్పు చేతల్లో అంటే నిన్ను తనని ఒక పంజరంలాగా పెట్టి బంధించి ఈ మాటలకు బానిస చేసుకోమని చెప్పడం లేదు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నువ్వు దేని గురించి కూడా అంతలా ఆలోచించవద్దు. ఇక్కడ తనకు ప్రేమ లేదు అని తెలిసినప్పుడు, తను నీ గురించి అంతగా పట్టించుకోలేనప్పుడు, అర్థమైనప్పుడు తన గురించి ఆలోచించి నువ్వు ఈ మనసుని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు తల్లి. ఇక్కడ తనలో మార్పు రానప్పుడు నీలో మార్పు రావడం మొదలవ్వాలి. ఎందుకంటే ఈ యొక్క జీవితం అనేది చాలా చిన్నది. ఈ జీవితంలో ఒక్కసారి ఒకరి మీద ఒకరు పంతాలు పట్టింపులు అనేవి పెట్టుకుంటే అది చిన్న భిన్నమైపోతుంది. ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు ఆ యొక్క కోపాన్ని తగ్గించుకుంటే, ఒకరు పెద్దగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మరొకరు అలా అరవడం సరైన పద్ధతి కాదు అని చెప్పి తెలుసుకోగలగాలి. అలాగే ఒకరు కుటుంబ పరువును బజారున పెడుతూ ఉన్నప్పుడు మరొకరు నోరు మూసుకుని ఉండాలి. ఒక్కొక్కసారి నోరుండి మోగవాడిలాగా మూగదానిలాగా కూర్చుండి, గుడ్డిదానిలాగా చెవురుండి చెవిటిదానిలాగా బ్రతకాలి. అప్పుడేనమ్మా కాపురం అనేది చాలా సక్రమ మార్గంలో వెళ్తూ ఉంటుంది. తనకి కోపం ఉండవచ్చు, ప్రేమ లేకపోవచ్చు, ఆవేశం ఉండవచ్చు, చెడు వ్యసనాలు కూడా ఉండవచ్చు, స్నేహితులతో తిరుగుతూ ఉండవచ్చు, డబ్బుని ఖర్చు చేస్తూ ఉండవచ్చు, పొదుపు చేయకుండా కూడా ఉండవచ్చు. వాటి కోసం నువ్వు ఆ ఆలోచనలు తనలో ఒక మార్పును తీసుకురావడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించావుగా. ఎన్నో మాటలను చెప్పి చూశావు. ఎంత చెప్పినా కూడా తనలో ఇసుక రేణు అంత మార్పును కూడా నువ్వు తీసుకురాగలిగావా? సాధించలేకపోయావు కదా. ఇక తనను మూర్ఖుడుగా భావించి నువ్వు చేసే ప్రయత్నాలు నువ్వు చేసుకోవాలి. అలాగే కానీ దానికోసం ఆలోచించి నా జీవితం అంతా అయిపోయింది, నా భర్త నా మాట వినడం లేదు, ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనసును పాడు చేసేసుకుని మానసికంగా కుంగిపోయి అనారోగ్య సమస్యలు తెచ్చుకుని బిడ్డల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఉండి మనసంతా కూడా గందరగోళంగా ఉంచుకుంటూ ఇల్లంతా కూడా రణరంగ వాతావరణాన్ని నువ్వు సిద్ధం చేసుకుంటూ ఎప్పుడు కూడా ఏదో కోల్పోయిన దానిలాగా ఎక్కడా కూడా సంతోషకరమైన వాతావరణం అనేదే లేకుండా, పాజిటివిటీ అనేదే లేకుండా ఒక రకమైనటువంటి నెగిటివ్ భావనలతో కనుక నువ్వు బ్రతికావు అంటే నీ జీవితంలో చాలా కోల్పోతున్నావని అర్థం. ఇక్కడ ఎవరినో చూసుకుని సంతోషం రావాలి అంటే అందరికీ అన్ని అదృష్టాలు అనేవి రాసి పెట్టకపోవచ్చు. తల్లి బిడ్డా, ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా, ఇక్కడ మనం అనుకున్నప్పుడే అంతా కూడా బాగుంటుంది. అలాగే ఎప్పుడైనా కానీ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. తల్లి బిడ్డ, ఎప్పుడైనా కానీ అతను నీ యొక్క ఆలోచనలకు అనుకూలంగా లేరు అని చెప్పి అతని కోసం అతిగా ఆలోచించి మనసుని పాడు చేసుకోవద్దు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, కుటుంబ వాతావరణాన్ని కూడా పాడు చేసుకోవద్దు. తల్లి ఓర్పుగా ఉండాలి. ఆడదానికి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది. అలాగే ఆ తల్లి మహాశక్తికి ఉన్నటువంటి శక్తి ఉంటుంది. ఆడది తలుచుకుంటే ఏదైనా కూడా సాధించగలదు. కనుక మానసికంగా కృంగిపోతూ నీలో శక్తిని క్షీణింప చేసుకోవద్దు. నువ్వు చాలా శక్తివంతమైన వ్యక్తివి. అలాగే నువ్వు ఏదైనా కూడా తలచుకుంటే అనుకుంటే సాధించగలుగుతావు. నీ యొక్క మనసుని నువ్వు జయించగలవు. ఇప్పుడు ఏదైతే మానసికమైనటువంటి ఒత్తిడి నిన్ను కృంగదీస్తూ ఉందో ఆ ఒత్తిడి నుంచి నువ్వు బయటపడగలగాలి అంటే సంతోషకరమైనటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి. వారి జీవితంలో ఆనందంగా ఉండడం కోసం ఏ రకమైన మార్గంలో అడుగు పెడితే ఆనందంగా ఉంటావో ఆలోచించుకోవాలి. ఇప్పుడు కూడా ఏదో కోల్పోయిన దానిలాగా జీవితాన్ని అలా గడుపుతూ వెళ్ళనే వద్దు. నువ్వు నీ కుటుంబం కోసం చేయగలిగినంత చేయగలగాలి. నీ బిడ్డల కోసం చేయగలిగినంత చేయగలగాలి. ఇక్కడ నీ భర్త నీకు తెలియకుండా చాలా రహస్యాలను దాస్తూ ఉన్నారు. మందు తాగలేదు అని చెప్పి తన యొక్క కుటుంబం కోసం అంటే తన యొక్క తల్లిదండ్రుల కోసం లేదంటే కనుక వారి యొక్క తోబుట్టువుల కోసం ఏదైతే చేస్తూ ఉన్నారో అది తప్పు అని చెప్పి అనడం లేదు.
కానీ నిన్ను కూడా నిర్లక్ష్యం చేసి వారి ముందు నిన్ను కూడా తప్పుగా క్రియేట్ చేసి అతను చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యం మాత్రం ఖచ్చితంగా సరైనది కాదు. అలాగే వారు ఏదైతే తన స్నేహితులతోటి చేస్తున్నటువంటి పని ఉందో అంటే నీ మీద చాడీలు చెప్పడం, నువ్వు మంచిగా ఉన్నప్పటికీ కూడా నువ్వు గయ్యాలి అనే ముద్రను వేయటం, అలాగే నిన్ను నలుగురిలో చిన్నతనంగా క్రియేట్ చేయడం, ఇటువంటివన్నీ కూడా చాలా వరకు తప్పే చేస్తూ ఉన్నారు. తన తప్పు తాను తెలుసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది బిడ్డ. అతని కోసం నువ్వు ఇక నుంచైనా కానీ ఆలోచన మానేస్తాను అని చెప్పి నాకు మాట ఇవ్వాలి. ఎందుకు అంటే అతని కోసం నువ్వు ఆలోచించి నీ మనసుని నువ్వు పాడు చేసుకోకూడదు. తల్లి, నీకు ఇంతలా నేను ఇంత చెప్తూ ఉన్నా కూడా నీ భర్త గురించి నీకు కొంతైనా అవగాహన అనేది అవసరం. ఎందుకంటే ఇతని కోసం నువ్వు ఆలోచించి నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నావు, నీ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతతను దూరం చేసుకుంటున్నావు. సంతోషకరంగా అనుభవించాల్సినటువంటి జీవితాన్ని ఈ వయసులో డిప్రెషన్లోకి వెళ్ళి ఏం చేస్తున్నావో, ఎప్పుడు తింటున్నావో, ఎప్పుడు పడుకుంటున్నావో, ఎప్పుడు లెగుస్తూ ఉన్నావో, ఏం జరుగుతుందో నీ కుటుంబంలో, ప్రపంచమంతా కూడా బయటకు వెళ్ళి చూస్తే ఎలా ఉందో, నీ యొక్క ఫేస్ అనేది అంటే నీ యొక్క మొహం అనేది అర్థంలో చూసుకుంటే ఎలా ఉందో ఒక్కసారి నువ్వు చూసుకుని నీ యొక్క మానసికమైన స్థితి, శారీరకమైన స్థితి అనేది గమనించుకుని నీలో మార్పు తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే ఇక్కడ నువ్వు నీ భర్తను ప్రాణం అనుకుంటున్నావు, నీ భర్త నీకు ప్రతిదీ చెప్పి చెయ్యాలి అనుకుంటున్నావు, తను మంచి మార్గంలో నడవాలి అని అనుకుంటున్నావు, డబ్బున్నా లేకపోయినా ఇద్దరూ కలిసికట్టుగా జీవించాలి అనుకుంటున్నావు. కానీ నేను ఇందాక చెప్పినట్లు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. అమ్మా, నువ్వు ఇలా సరికాదు, అక్కడ అవతలి వ్యక్తి అలా అనుకోవాలిగా, అప్పుడు అనుకోనప్పుడు అక్కడ నువ్వు ఎన్ని అనుకున్నా ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు? నీలో వేదన, ఆవేదన, దుఃఖము, అప్రశాంతత అవన్నీ పెరగడం తప్పితే ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు కదా. నువ్వు చక్కగా టైంకి తిను, టైంకి నిద్రపో, పిల్లల్ని చక్కగా చూసుకో, ప్రశాంతంగా గడుపు. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ఎవరికీ శాశ్వతం కాదు. ఇక్కడ ఏది ఎంతవరకు అనుభవించాలని రాసి పెట్టి ఉంటుందో అంతవరకే అనుభవిస్తారు. తనకంటూ ఆ తప్పును తెలుసుకునే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు తను లబో దిబో అని చెప్పి కొట్టుకున్నా కానీ ఆ చేసిన తప్పుకు శిక్ష అనేది అనుభవించక తప్పదు. కనుక నేను చెబుతున్నది నీ మంచి కోసం, నా బిడ్డ బాధపడకూడదు అన్న ఉద్దేశంతో అర్థం చేసుకుంటావు అని చెప్పి ఆశిస్తున్నాను. తల్లి, నీకు నా ఆశీర్వాదములు ఎప్పుడు ఉంటాయి అంటూ చక్కని సందేశాన్ని మనకు అందించారు కదండి. ఈ సందేశంలో మనం అర్థం చేసుకోవాలి, కానీ ఎంతో నీతి ఉంది ఇందులో. మన ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఏదైతే జరుగుతుందో చాలామంది ఆడవాళ్ళు ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తూ ఉన్నారో చాలా చక్కగా వివరించారు కదండి. మరి ఈ సందేశం అందించింది మీ అందరికీ కూడా అర్థమైంది, నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే, గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అనుకుంటే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చిన తర్వాత హైప్ అనే బటన్ కూడా వస్తుంది, దాన్ని ప్రెస్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీకు ఇష్టమైన నామం ఏదైనా సరే, మీకున్న సమస్య అయినా సరే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు వీడియో నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేసి మీకు మరింత సపోర్ట్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే చాలామంది వీడియో అయితే చూస్తూ ఉన్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు. ప్లీజ్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రమే వీడియోని చూడటం మొదలు పెట్టండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతగానో అవసరం. మరి మీరందరూ కూడా ఈరోజు చక్కగా ఈ వీడియోతోటి మళ్ళీ అందరూ గొప్ప నమ్మకాన్ని, ధైర్యం కూడా అనిపించిందనే అనుకుంటూ ఉన్నాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా మన కుటుంబ సభ్యులందరిపైన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరో చక్కని సందేశంతో మరలా కలుసుకుంటాను ఫ్రెండ్స్. అంతవరకు మనకందరికీ కూడా ఈరోజు గొప్ప సుదినం, మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. మనందరం కూడా ఇవాళ రోజున ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరికి విషెస్ చెప్పుకుంటూ ఉన్నాము. నిజంగానే మనకి ఈ సందేశంలో వచ్చినట్లుగా ప్రతి ఒక్కరు ధైర్యంతో సాహసంగా ముందుకు అడుగు వేయాలి. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి, లేని వారు లేదు. ప్రతి ఇంట్లోనూ చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి అన్నట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమస్యలు అనేవి ఉన్నాయి.
కానీ వాటికి కృంగిపోకుండా మనందరము కూడా గొప్ప మార్గం కోసం ఎదురు చూడాలి. మనం ఏం చేస్తే మనం ధైర్యంగా ఉండగలుగుతామో, చక్కగా ప్రతి ఒక్కటి కూడా మన సమస్య నుంచి మనం బయటపడగలుగుతామో, పరిష్కారం అనేది మన దగ్గరే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మనకు ఆడవాళ్లకు ప్రతి ఒక్కరికి అందరూ ఒకరికొకరు సపోర్ట్గా అనేది ఉండాలి. ఒకరిని చూసి ఒకరు ఈర్ష్య అనేది అది దేనికి యూజ్ అవ్వదు. ఈర్ష్య పడడం వల్ల ఏం జరుగుతుంది? ప్రతి ఒక్క దానివల్ల ఏమైనా చిన్న ఉపయోగం ఉందా? వాళ్ళ ప్రారంధానుసారం వాళ్ళకి అదృష్టం వచ్చింది, దానిలో మనకేముంది నష్టం? మనం కూడా ఆ సంతోషంలో పాల్గొంటే మనకు కూడా రేపటి రోజున సంతోషం అనేది వస్తుంది ఏదో ఒక రోజు. అంతేగాని ఈర్ష్యపడటం పరిష్కార మార్గం కాదని మరొక్కసారి చెప్పుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.